మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే ఇప్పుడే సంప్రదించండి సిఎండి న్యూస్. సెల్ నంబర్ 9948588704 మరియు 6300465392. అడ్రస్ తులసి హోటల్ ఆపోజిట్ మరసా కాంప్లెక్స్, మధు స్టార్ స్టూడియో. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. టీడీపీ పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తూ తన జీవితాన్ని టీడీపీ కోసం అన్నట్టుగా కూడా టీడీపీ పార్టీ కోసం అంకితం చేస్తూ ప్రతి విషయంలోనూ ప్రతి కార్యక్రమంలోనూ ముందుంటూ ఎమ్మెల్యే తోటి ప్రతి క్షణం కూడా తోడుంటూ ప్రతి కార్యక్రమంలో నా వంతుగా నేను కృషి చేయాలి అన్న ఒక మంచి ఉద్దేశంతో అయితే అల్హర్ ప్రతిసారి కూడా చేయడం జరుగుతోంది. అందులో భాగంగా అయితే ఈరోజు అల్హర్ మనతోనే ఉన్నారు. వారిని అడుగు కూడా మనం తెలుసుకుందాం. సార్, చెప్పండి, మీరు టీడీపీ పార్టీ కోసం ఎంతో శ్రమిస్తున్నారని అయితే మేము విన్నాము. అదేవిధంగా ప్రతి కార్యక్రమంలో మీరుండి ప్రతి కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకువెళ్తున్నారని చెప్పి అయితే వినున్నాము. టోపీలు అందరికీ కూడా పంపిణీ చేయడం జరిగింది. సో ఏంటి కారణం దానికి? ముందుగా పెద్దలు, గౌరవనీయులు, నా రాజకీయ గురువు, కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి నమస్కరిస్తూ, కావలి ప్రజానికానికి ముందుగా ప్రతి ఒక్కరు కూడా నేను పేరు పేరున నా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే నా బాస్ ప్రతి వార్డు కూడా విజిట్ చేయడం జరుగుతుంది. ఒక స్లోగన్తో, ప్రతి ఇంటికి సమస్య మీది, పరిష్కారం నాది అన్న స్లోగన్తో ప్రతి ఇంటికి ఎమ్మెల్యే గారు రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా అతని మీద ఎంత ప్రేమ ఉందనేది ఈజీగా కనబరుస్తున్నారు. అతనితో కాసేపు ముచ్చటిస్తున్నారు, కూర్చొని సమస్యల్ని ఈజీగా చెప్పుకుంటున్నారు. అసలు ఎలా ఉందంటే ఈ వాతావరణం కావలిలో ఇప్పుడు దాకా ఎన్నడూ లేని విధంగా ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్, ఒక ఫ్రెండ్లీ అడ్మినిస్ట్రేషన్ ఉంది. ఎమ్మెల్యే గారు కూడా ఒక ఎమ్మెల్యేగా కాకుండా ఒక కుటుంబ సభ్యుడిగా అందరిలో మమైకమైపోయి కలిసిపోయి హ్యాపీగా వాళ్ళ ఇంట్లో పిల్లల్ని దగ్గర తీసుకొని ఆడుకుంటూ, చిన్న పిల్లలు కూడా మా సమస్యలు ఉన్నాయని అడుగుతూ, వాళ్ళకు కూడా తెలిసింది కొద్దిగా ఏదో ఒకటి ఉంటుంది, అది కూడా మ్యాక్సిమం సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తూ, ఇంట్లో పెద్దల్ని, ముసలి వాళ్ళని అందరినీ కూడా ప్రతి ఒక్కరిని కూడా దగ్గర తీసుకొని సమస్యలను అడుగుతూ, ఇంటికాడికి వచ్చి వాళ్ళ ఇంటికాడికే వెళ్ళి ప్రతి ఒక్క సమస్యని కూడా ఐడెంటిఫై చేస్తూ, అతను ఒక్కడే కాకుండా ఇక్కడ ఉన్న టోటల్ ఆఫీసర్స్ అందరినీ కూడా తన వెంట పెట్టుకొని, ఒక మున్సిపల్ కమిషనర్ అయితేమి, ఆర్డీఓ అయితేమి, డిఎస్పీ గారు అయితేమి, ఏ లిమిట్స్ ఉన్నాయో ఆ లిమిట్స్ పోలీస్ యంత్రాంగాన్ని తెచ్చుకుంటూ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ని కూడా తీసుకొస్తూ, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఏఈ గారిని, హౌసింగ్ ఏఈ గారిని, ప్రతి ఒక్కరిని కూడా ఆఫీసర్స్ని కలెక్ట్ చేసుకొని తను వెనుక వేసుకొని వస్తూ ప్రతి ఒక్క సమస్యని కూడా అప్పటికప్పుడే ఒక అర్జీ రూపంలో పేద ప్రజల దగ్గరికి వెళ్ళి, సామాన్య ప్రజల దగ్గరికి వెళ్ళి, నేను కూడా మీ కుటుంబ సభ్యుడిని అంటూ తమాషాగా అడుగుతూ, వాళ్ళని నవ్విస్తూ ప్రతి ఒక్క సబ్జెక్ట్ని అతను కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అది కూడా కలెక్ట్ చేసుకున్న వితిన్ 1 డేలో కూడా అతను ఆ పరిష్కారాన్ని ఈజీగా సాల్వ్ చేసేస్తున్నారు. జనాలు కూడా ఇప్పుడు దాకా ఉన్న నమ్మకం అనేది డబుల్ త్రిబుల్ అయిపోయింది. అరే, మనం విన్నది నిజమే, ఇప్పుడు కల్లారా చూస్తున్నాం. ఇప్పుడు దాకా విన్నాం కావ్య కృష్ణారెడ్డి గారి గురించి ఈ 10 నెలలుగా 11 నెలలుగా, ఇప్పుడు కల్లారా మేము చూస్తున్నాం. ఇది ఇప్పుడు దాకా మనం వినిందంతా సత్యం అని చెప్పేసి వాళ్ళు నమ్మడం జరుగుతుంది. ఆయన కష్టం అంతా ఇంత కాదు, అతని కష్టం ముందర మా లాంటి వాళ్ళ ఫాలోవర్స్ కష్టం అనేది అసలు ఆవగింజంతా చాలా 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 నథింగ్ అండి. మా కష్టము, మా లాంటి ఫాలోవర్స్ అతనికి వేలలో లక్షల్లో ఉన్నారు. మాదేం లేదు, మేము చాలా చిన్న వాళ్ళం. అసలు యాక్చువల్గా నా బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి టీచింగ్ బ్యాక్గ్రౌండ్. ఒక టీచర్గా నేను దీనిలోకి వచ్చి ఆయన మీద అభిమానంతో చేరి, ఆయనకి మనం ఎల్లప్పుడూ అండగా ఉండాలా, ఆయన కావాలని కాపు కాస్తున్నాడు, మనం ఆయన కాపులా కాసుకుంటూ ఉండాలా, అతన్ని బాగోగులు చూసుకుంటూ ఉండాలా అని చెప్పేసి ఆయన ఎప్పుడు తరచు మేము ఫాలో అవుతూ ఆయన అడుగుజాలు నడిచే వాళ్ళలో మనం కూడా ఒకళ్ళం, నేను కూడా ఒకరిని. అతన్ని ఇన్స్పిరేషన్గా తీసుకోవడం పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. ఏదో జన్మలో చేసుకున్న పుణ్యం. నేను ఆదర్శంగా తీసుకుని అతన్ని ఫాలో అవుతున్నాను. ఎన్నో విషయాలు నేను ఈ 10 నెలల్లో నేర్చుకోవడం జరిగింది. అతను ప్రతి రోజు కూడా ఏదో ఒక కొత్త సబ్జెక్టు, ఒక టీచర్ కాబట్టి ఏదో ఒక సబ్జెక్ట్ మాకు నేర్పిస్తూనే ఉంటాడు. మనం ప్రజలకు ఉపయోగపడాలా, ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలని చెప్పేసి అతని మాటలు వింటూ, ఆ మాటలు మేము కలెక్ట్ చేసుకుంటూ కూడా మేము సమస్యలను తెలుసుకుంటూ ప్రజల్లో మేము వెళ్ళి చెప్పినా కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు కూడా ప్రతి వార్డులో తిరిగి, ఇప్పుడు అతనికి మైలేజ్ రావాల్సిన అవసరం కూడా లేదు. ఇంకా 4 సంవత్సరాలు ఇంకా టైం ఉంది ఆయన ఎలక్షన్కి. అయినా ప్రజల సమస్యలు ఉన్నాయని చెప్పేసి ఆయనే స్వతహాగా వచ్చి, ఈ పర్టికులర్ ఇప్పుడు మేము ఉన్న వార్డు వచ్చేసి 8th వార్డు అండి. ఈ 8th వార్డులో మీరందరూ రోడ్డు చూడొచ్చు.
ప్రతి ఒక్కటి కూడా రోడ్డు మీరు క్లియర్గా చూడొచ్చండి ఎంత డ్యామేజ్ అయిపోయిందో. అంతకుముందు పట్టించుకోక ఒక 5 సంవత్సరాల నుంచి ఇప్పుడు ఈ వార్డులో వచ్చి స్వయంగా ఆయనే అడిగేటప్పటికి ప్రతి ఒక్కరు కూడా ఎలక్ట్రికల్ పోల్స్ కూడా ఒకసారి చూపించచ్చు సార్, చూపించండి సార్ ఒకసారి అటు పక్క ఎలా వైరింగ్ అనేది మనం పట్టించుకునే స్థితిలో ఉందో. ఇప్పుడు ఎలక్ట్రికల్ ఏఈ గారిని కూడా రావడం జరిగింది, మొత్తం చూపించారు. రోడ్డుని అయితే ఏమి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఏఈ గారిని అయితే ప్రతి ఒక్కటి కూడా అబ్జర్వేషన్ తీసుకున్నారు. రెవెన్యూ ప్రతి ఒక్క అధికారిని తీసుకొచ్చారు. ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ సమస్య ఉన్నప్పుడు పిలుచుకొని సాల్వ్ చేయడం అప్పటికప్పుడే 1 డేలో జరుగుతుందండి. ఆధార్ కార్డు లేని వాళ్ళు కూడా అప్పటికప్పుడే ఎంఆర్ఓ గారు, కావలిపట్నం ఎంఆర్ఓ గారు, శ్రావణ్ గారు ఇక్కడ ఉండి ఇమ్మీడియట్గా ఆ రేషన్ కార్డులు కూడా చేపించడం జరుగుతుంది. మనం చూసాం కూడా లాస్ట్ వీక్ ఇమీడియట్గా ఎంత రెస్పాన్స్ ఉందో. ఇప్పుడు ఒక పని చూసుకొని పోయాడంటే ఎమ్మెల్యే గారు వితిన్ 1 వీక్లో అది మనకి సాల్వ్ చేస్తున్నారు. అందుకని చెప్పేసి ప్రతి ఒక్కరు ఈ ప్రోగ్రాం ఆదరించండి, బ్లెస్ చేయండి. కావలి ప్రజలకి కాపు కాయడానికి కావ్య కృష్ణారెడ్డి గారు ఉన్నారు. కావ్య కృష్ణారెడ్డి కాపు కాయడానికి కావ్య కృష్ణారెడ్డి గారి అభిమానులుగా మేము ఉన్నాం. నాలాంటి యువకులు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, పార్టీ పెద్దలు ఉన్నారు, అందరూ ఉన్నారు. కావ్య కృష్ణారెడ్డి గారికి ఎల్లప్పుడూ చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి, లోకేష్ బాబు గారి ఆశీస్సులు ఉంటాయి, కూటమి ప్రభుత్వం ఆశీస్సులు ఉంటాయి, అందరి ప్రేయర్స్ ఉంటాయి. ఆయన ఇంకా నిండు 100 ఏళ్ళు హ్యాపీగా హెల్తీగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటూ, ఆయన అభిమానిగా, ఆయన శిష్యుడిగా, ఆయన ఫాలోవర్గా నేను ఆ భగవంతుని కోరుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇప్పుడున్న ఉరుకులు పరుగుల జీవితంలో ఏదైనా సమస్య వస్తే ఆర్డీఓ కార్యాలయాల చుట్టూ, మీ సేవల చుట్టూ కూడా తిరగాల్సి ఉంటుంది. 1-2 రోజులు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఎన్నో శ్రమ అనేది పడాల్సి ఉంటుంది. ఆ శ్రమ అంతా కూడా ఏమీ లేకుండా సమస్య మీది, పరిష్కారం నాది అన్న ఒక నినాదంతో అయితే ప్రతి వార్డు కూడా కావలి నియోజకవర్గంలో తిరగడం జరుగుతుంది. దీని మీద మీరు ఏ విధంగా స్పందిస్తారు? సమస్య మీది, పరిష్కారం నాది, ఇంటింటికి ఎమ్మెల్యే అనే నినాదంతో మేము ఇప్పుడు ఈ వారం నుంచి, ఈ ఒక వారం కింద నుంచి కూడా మేము జనాలకు రావడం జరిగింది. ఎమ్మెల్యే గారు దానికి ముందు కూడా ఆయన గెలిచిన ప్రమాణం స్వీకారం చేయక ముందు నుంచి కూడా ఆయన ఏంటంటే ప్రజా దర్బార్ని ఒక వేదిక ఏర్పాటు చేసి ప్రజల సమస్యల్ని డైరెక్ట్గా ఎటువంటి నాయకులకి సంబంధం లేకుండా ఒక సామాన్య కార్యకర్త కానీ అసలు పార్టీకి సంబంధం లేని ఎటువంటి వ్యక్తి వచ్చినా కూడా ఎల్లప్పుడూ ఆయన 24/7 అవైలబుల్లో ఉంటారు. ఆయన ఇంటి తలుపులు తెలిసే ఉంటాయి. ఇదే సినిమా కాదండి, రియల్ లైఫ్లో నేను జరిగే చెప్తున్నా. మీరు ఎప్పుడైనా ఎవరైనా డౌట్ ఉన్న వాళ్ళు రాండి, వచ్చి ఆయన ఇంటి ముందర నిల్చోండి. మీకు ఎప్పుడు ఓపెన్ డోర్స్ ఎప్పుడు తెరిచే ఉంటాయి. మీరు రాండి, మీరు అసలు ఒక మాస్క్ కూడా వేసుకొని మీరు ప్రయత్నించి చూడండి. మీరు ఎవరో తెలియకపోయినా మీకు ఒక సమస్య అంటే ఆ సమస్యలో ఒక నిజాయితీ ఉందంటే ఆయన మీకు అప్పటికప్పుడే ఒక అధికారికి ఫోన్ చేసి చెప్పడం జరుగుతుంది. దీనికి న్యాయం జరగాల, న్యాయం జరగకపోతే నేను దీని మీద కఠినమైన చర్య తీసుకుంటానని చెప్పడం జరుగుతుంది. ఇమీడియట్గా దానివల్ల అధికారులు కూడా ఏమవుతుందంటే ఎమ్మెల్యే గారు చేశారు, మేము ఖచ్చితంగా చేయాలని చెప్పి ఇదితో ప్రజలకు న్యాయం చేయడం జరుగుతుంది. ఇది ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్గా రావడం జరిగింది. ప్రజల సమస్యలు డైరెక్ట్గా ఇతను తెలుసుకోవాలా, నేను వార్డుని చూడాలా, కాలువలు చూడాలా, ప్రతి ఒక్కరు నాకు ఐడియా ఉండాలని చెప్పేసి సార్ రావడం జరిగింది. కానీ ప్రజలైతే ఆయనకి ఎప్పటి నుంచే టచ్లో ఉన్నారు. గత 10 నెలల నుంచి 11 నెలల నుంచి ఆయన టచ్లోనే ఉన్నారు. ఎల్లప్పుడూ కూడా ఆయనకి ప్రజా ఆదరణ పెరగడమే కానీ తగ్గేదైతే లేదు. ఒక నాయకుడితో సంబంధం లేకుండా డైరెక్ట్గా నాకు ఎమ్మెల్యే తెలుసు అని చెప్పి ప్రతి ఒక్క సామాన్య వ్యక్తి కూడా ఇప్పుడు చెప్పుకునే పరిస్థితి కావాలో స్పెషల్గా మనం చూస్తున్నాం. సార్, మనం చూసుకున్నట్లయితే డెవలప్మెంట్ అనేది గారు గెలిచినప్పటి నుంచి కూడా చేస్తూనే ఉన్నారు. గెలవక ముందు కూడా ఎన్నో సేవాభావాలు, ఎంతో మందికి ఆదరణ లభించింది అని కూడా మీరు ఇప్పుడు చెప్పారు. కానీ ఇదంతా కూడా ఒక పక్క చూస్తూ కూడా ఏం చేయలేదు డెవలప్మెంట్ అంటూ కొంతమంది కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు. దాని గురించి మీరు ఏమని స్పందిస్తారు? ఇప్పుడు ఏమి చేయలేని వాళ్ళు ఏం చెప్తారంటే ఏదైనా చేసే వాళ్ళని చూసి ఈర్షపడడం, విషం కక్కడం చేస్తారు. అదే మనం చూస్తున్నాం ఇప్పుడు. అసలు నాకు తెలిసి వాళ్ళు మదురైలో ఐ ట్రీట్మెంట్ ఫేమస్ అనుకుంటా. అక్కడికి వెళ్ళి ఒకసారి చెకప్ చేయించుకోవడం మేలు అనుకుంటాను. మదురైలో దాని పేరు నాకు ఐడియా లేదండి, అది మంచి ఫేమస్ హాస్పిటల్ ఒకటి ఉంది ఐకి సంబంధించి. అక్కడికి వెళ్ళి ఒకసారి దయచేసి మీరు దగ్గరుండి ఒకసారి ట్రీట్మెంట్ చేయించుకుని, మీకు కావాలంటే అది నాది మా నాన్నగారిది ప్రాపర్ వచ్చేసి మదురై, నాకు ఇల్లు కూడా ఉంది అక్కడ. మీరు ఉండాలంటే రెసిడెన్స్ కావాలంటే మీకు ఖర్చు లేకుండా నేను అక్కడ ఉండడానికి ఇల్లు కూడా ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి అక్కడికి వెళ్ళి ఒక వారం ఉండేసి ఐ టెస్ట్ చేయించుకొని దయచేసి మీరు ఏంటంటే మీకు సరిగ్గా పాపం ఏంటంటే కనపడక మీకు కళ్ళు మూతపడిపోయి మీరు ఈ స్థాయికి వచ్చేసారు పాపం. ఎందుకంటే మీరు అట్లాంటి పనులు చూసి దేవుడు ఏంటంటే మిమ్మల్ని శిక్షించారు. మీరు అదే లోకంలో ఉండిపోయారు కాబట్టి ప్రతి ఒక్క దానికి కూడా అక్కడ కరెంట్ ట్రీట్మెంట్ ఏమి ఉండదండి, మీకు పర్సనల్ ట్రీట్మెంట్ ఉంటుంది. హ్యాపీగా అది దగ్గర తీసుకొని వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తారు. మీకు భాష అర్థం కాకపోయినా నేను ఇక్కడ నుంచి ఫోన్లో టచ్లో ఉంటానండి. హిందీలో అయినా కానీ తమిళ్లో అయినా కానీ నేను దగ్గరుండి మాట్లాడి నేను ట్రీట్మెంట్ చేపిస్తాను. మీకు ₹1 ఖర్చు లేకుండా నేనే దగ్గరుండి నా సొంత నిధులతో నేను చేపిస్తాను. మీరు వెళ్ళి అక్కడ స్టే అనే రూమ్ కూడా ఇస్తాను. అక్కడ స్టే చేసి మీరు హ్యాపీగా కళ్ళు కూడా చెకప్ చేయించుకోరండి ఒకసారి. ఎందుకంటే ఇంతటి అభివృద్ధి జరుగుతుంటే
తుమ్మలపేట రోడ్డు వెళ్తున్నాం, మనం చూస్తున్నాం, మన మీడియా వాళ్ళు కూడా వాళ్ళు వెళ్ళి కవర్ చేశారు. ఇప్పుడు ఉదయగిరి బ్రిడ్జి మనం చూస్తున్నాం, ఉదయగిరి బ్రిడ్జికి నానా తంటాలు పడ్డారు. ఎంతమంది స్టూడెంట్స్ విట్స్ కాలేజ్ వాళ్ళు కానీ, శ్రీనివాస కాలేజ్ కానీ, వెక్క కాలేజ్ వాళ్ళు కానీ ఎంతమంది మన బ్రిడ్జి మీద పడిపోవడం కల్లారా చూసాం. కాలు ఇరిగిపోవడం చూసాం, తల పగిలిపోవడం చూసాం, చెయ్యి ఇరిగిపోవడం చూసాం, ప్రతి ఒక్కటి చూసాం. అటువంటి చూసి కూడా మీరు ఆనందించారు. కానీ ఆ రోజు మీరు రోడ్ వేయించారా? ఈ రోజు కూడా మా ఎమ్మెల్యే గారు రోడ్ వేపిస్తుంటే, పనులు చేపిస్తుంటే ట్రాఫిక్ అంతరాయం కలగకుండా మీ ఇల్లు కట్టాలంటే పక్కన వాళ్ళకి ఇబ్బంది లేకుండా కడతా నువ్వా? పక్కన ఇంటి వాళ్ళకి ఇబ్బంది లేకుండా నువ్వు ఇల్లు కడతావా? అటు పక్క ఇంటివాడికి ఇటు పక్క ఇంటివాడికి ఇద్దరికి అబ్జెక్షన్ ఉన్నా ఇల్లు కడతావు. ఒరే బాబు, ఇది రోడ్డు, జనాలు తిరిగేది, నీది నాది కాదు, ప్రతి ఒక్కరు తిరిగే చోటది. ఒక ఫ్లైఓవర్ మీద కావలికున్న ఒకే ఒక బ్రిడ్జి, ఉదయగిరి బ్రిడ్జి. ఆ బ్రిడ్జికి మనం ఎన్ని ఇబ్బందులు ఆటంకాలు వస్తున్నాయో మనం చూస్తున్నాం. దానికి బాగు చేస్తే అప్రిషియేట్ చేయాల్సింది పోయి ట్రాఫిక్కి అంతరాయం కలుగుతుంది, అభివృద్ధి లేదు. ఎవరు నాయన వచ్చి చేశాడా? ఎవరు నాయన వచ్చి చేసిండు? చెప్పిన వాళ్ళు నాయన వచ్చి చేశాడా? కలలు కానీ వాళ్ళ నాయన వచ్చి చేశాడా? కావ్య కృష్ణారెడ్డి గారు దగ్గరుండి పనులు చేస్తున్నారు. మీరు నేను చెప్పింది అవాస్తవం ఉంటే, తుమ్మలపేట రోడ్డు నేను చెప్పింది అవాస్తవం అయితే, ఉదయగిరి బ్రిడ్జి నేను డెవలప్మెంట్ అయింది అవాస్తవం అయితే, ముస్నూరు గత ప్రభుత్వంలో ఉన్న మా శాసనసభ్యులు గారి ఇంటి ముందల రోడ్డు కూడా నేను ఆయనకి విమర్శించదలుచుకోలేదు. ఎందుకంటే నాకు విమర్శించేంత టైం నాకు లేదు. మా అభివృద్ధి గురించి నేను చెప్పడానికి నా టైం సరిపోవట్లేదు. ఇప్పటికీ 10 నిమిషాలు లెంత్ వెళ్ళిపోయింది వీడియో. కటింగ్ లేకుండా కంపల్సరిగా, ఎందుకంటే సబ్జెక్ట్ మొత్తం తెలియాలంటే కటింగ్ లేకుండా రావాలా? మా గురించి మేము చెప్పడానికి మాకు టైం లేదు, అవతల వాళ్ళ గురించి చెప్పడానికి నా టైం ఇక్కడ స్వామి. అందుకని చెప్పేసి ఒకసారి మీరు ఉదయగిరి బ్రిడ్జ్ కానీ, తుమ్మలపేట రోడ్డు కానీ, ముస్నూరు రోడ్డు కానీ ఎక్కడికైనా వెళ్ళండి. బిఫోర్ వీడియో, ఆఫ్టర్ వీడియో సిఎండి ప్యానల్లోనే ఉంటాయి. దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనిలో ప్రతి ఒక్క వీడియోస్ ఉంటాయి. ఈ ఛానల్లో మీకు అన్ని వీడియోస్ దొరుకుతాయి. బిఫోర్ వీడియో కూడా దొరకద్ది, ఆఫ్టర్ వీడియో కూడా దొరకద్ది. దయచేసి మనం మాటలు మార్చగలుగుతాం. వీడియోని ఎవరు కూడా చిత్రీకరించలేదు, ఫేక్ వీడియో. ఇక్కడ కావాలి అంత మాత్రం ఘనకార్యాలు చేసే వాళ్ళు ఎవరు లేరండి. ఉండేవన్నీ ఒరిజినల్ వీడియోసే, ఫేక్ వీడియోస్ ఎటువంటివి లేవు. దాంట్లో అప్లోడ్ అయిన డేట్ టైంతో సహా ఉంటాయి. మీరు దయచేసి అవన్నీ ఒకసారి మళ్ళీ సబ్స్క్రైబ్ చేయకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుని మొత్తం ఇప్పటి నుంచి వచ్చే అభివృద్ధి కార్యక్రమాలు కూడా దాంట్లో రావడం తరచుగా జరుగుతూ ఉంటుంది. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సిఎండి ఛానల్ని. మీరు కూడా ఒక సబ్స్క్రైబ్ మారండి అని కోరుకుంటూ కావ్య కృష్ణారెడ్డి అభిమానిగా నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో చూసారు కదండి, అంటే ఏ విధంగా చెప్తున్నాడంటే ఒక యువ నాయకులు అసలు ఎంత అభివృద్ధి జరుగుతుంది ఏంటి అన్న వివరాలన్నీ కూడా మనతో ఇప్పుడు చెప్పడం జరిగింది. అక్కడ మనకి ప్రతి వార్డుల్లో కూడా ఎమ్మెల్యే సార్ కూడా కాపలా కాసుకుంటానన్న ఒక నినాదంతో, సమస్య మీది పరిష్కారం నాది, ఇంటింటికి ఎమ్మెల్యే అనే ఒక నినాదంతో అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. అందరి సమస్యలు కూడా అడిగి వాటిని అప్పటికప్పుడు కూడా పరిష్కారం చేయడం జరుగుతూ ఉంది. కెమెరామ్యాన్ వినోద్ తోటి కామాక్షి, 8వ వార్డు నుంచి.